హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అస్మితతో ముచ్చట్లు. ఇక్కడ అమ్మవారి దర్శనం అయిపోయినాక ఇంకా మేము అవుట్‌ఫిట్స్ చేంజ్ చేసుకొని టెంపుల్‌కి స్టార్ట్ అయిపోయినాము. టెంపుల్‌కెళ్ళే దారిలోనే ఒక దగ్గర ఆగి మేము లంచ్ చేసినాము. లంచ్ అంటే దోస అట్లా టిఫిన్సే చేసినామనమాట లైట్‌గానే. ఇంకా మళ్ళీ మేము టెంపుల్‌కి స్టార్ట్ అయినామనమాట. స్టార్ట్ అయ్యి ఎళ్ళే దారిలో అసలు ఎంత అంటే ఫన్ పాపం ఉండేనో. నాకు ఫన్ అనిపించింది. పాపం వాళ్ళకి నా వల్ల ఈ పిల్ల ఎంత వాగుడుకాయరా నాయనా ఒకటే ఒర్లిచ్చి ఒర్లిచ్చి సావగొడుతుంది అని అనుకోవచ్చు. సుజ్జి అక్క, విష్ణు ఫీలింగ్ మాత్రం అదే ఉండొచ్చు అని అనుకుంటున్నా. దాని తర్వాత టెంపుల్‌కెళ్ళిపోయినాము. ఇస్కాన్ టెంపుల్ ఎంత బావుంది. నేను ఫోను తీసుకెళ్ళలేకపోయినా. ఫోను బయటనే పెట్టినా. కార్‌లోనే పెట్టినా ఛార్జింగ్ లేదని. అంటే మధ్యలో మళ్ళీ ఫోన్స్ ఎలౌ ఉండదేమో అనుకున్నా. అంటే ఫోన్స్ ఎలౌ ఉంది. కానీ అక్కడ అన్నెసెసరీగా ఊరికే ఫోను తీసి క్యాప్చర్ చేయొద్దనమాట. దర్శనం అవ్వంగానే కింద అసలు ఫుల్ స్టాల్స్, తంజావూరు పెయింటింగ్స్ మంచిగున్నాయి. చిన్న చిన్న విగ్రహాలు, కృష్ణుడివి ఇంకా వేరే వేరే దేవుళ్ళవి. తినడానికి గూడా హనీ కేక్, మ్యాంగో జామున్ ఉండే. నేను ప్రత్యేకంగా ఈ రెండే ఎందుకు చెప్తున్నా అంటే ఆ 2 మేము టేస్ట్ చేసినాము. నేను తిన్నా. ఇంకా కింద టెంపుల్ దగ్గర కొన్ని ఫోటోస్ తీసుకున్నాము. తీసుకున్న తర్వాత ఇంగ హైదరాబాద్ స్టార్ట్ అయిపోయినాము. అక్కడనే నేను కృష్ణుడిది విగ్రహం తెచ్చుకున్నా. చిన్నగుంది. చాలా క్యూట్ ఉంది. చిన్న విగ్రహం తెచ్చుకున్నా. కానీ నేను సుజ్జి అక్క దగ్గరనే మర్చిపోయినా గైస్ ఎళ్లి తెచ్చుకోవాలి. సో ఇవాల్టికి ఇంతే అన్నమాట. మా బెంగుళూరు ట్రిప్ అయిపోయింది. బై గైస్.